హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మెంతి కూరతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను, బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ సన్నగా స్లైసెస్ కట్ చేశాను, 2 గ్రీన్ చిల్లీ, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు, కొత్తిమీర, ఒక టమాటో, మెంతి ఆకు. ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి, లేతవైతే కాడలు తీసుకోవచ్చు. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, చిన్నదైతే 3 తీసుకోవచ్చు. పసుపు, కారం, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఆకుకూరల్ని విడిగా ఇష్టపడని వాళ్ళు ఇలా తీసుకుంటే ఈజీగా తినచ్చు. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకుందాము. మనము ఇలా చేసుకోవడం వల్ల ఆకుకూరలు విడిగా ఇష్టపడని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు మన ప్యాన్ బాగా వేడెక్కింది, ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చెక్క లవంగాలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చి చీలికలు. మనకి ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం దీంట్లో ఆకు కానీ ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకునేది ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఇలా ఆకులుగా ఉంటే త్వరగా తొక్కుల్లాగా కనిపిస్తాయి అనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆ చికెన్లో ఆ గ్రేవీలో అంతా బాగా మిక్స్ అయిపోతుంది. అంటే తొక్కుల్లాగా కనిపిస్తే కొందరు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఏరి పెడతారు కదా, అలా లేకుండా నీట్గా తినేసేయచ్చు. నేనైతే కొంచెం చేశాను, లైట్గానే కట్ చేశాను, ఎక్కువగా కట్ చేయలేదు. మనకి ఆకు చాలా త్వరగా మగ్గిపోతుందండి, చూస్తున్నారు కదా. ఈ ఆకులో మనకి బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఆకు అనేది బాగా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న 1 టమాటో వేస్తున్నాను. అంటే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ 1/2 kg కాబట్టి, ప్లస్ మెంతి కూర కూడా క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి 1 టమాటో సరిపోతుంది. మనకి టమాటో వలన మనకి ఆ మెంతి కూరలో ఉండే ఆ చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, మనకి టమాటో త్వరగా మగ్గుతుంది కాబట్టి. మన ఈ టమాటా పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము క్లీన్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. ఇక నేను 1/2 kg చికెన్ కాబట్టి కారం 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. మామూలుగా కేజీకి అయితే 3 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు నేను 1/2 kg కాబట్టి 1.5 టీ స్పూన్ వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఉప్పు.
బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. మన వేసుకున్న స్పైసెస్ అంతా కూడా మంచిగా చికెన్కి కోట్ కావాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మధ్యలో చూసారు కదా, మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయింది. మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మన కూర అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి. నేను ఎక్కువగా వాటర్ వేయట్లేదు. ఈ కర్రీని కొంచెం డ్రై కర్రీ లాగా చేస్తున్నాను. కావాలంటే మీరు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని లైట్ గ్రేవీ కర్రీ లాగా చేసుకోవచ్చు. మన చికెన్ అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1.5 టీ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. అలానే ధనియాల పొడి. నేను ఇక్కడ ధనియాల పొడిలో చెక్క, లవంగాలు కూడా వేయించి మిక్స్ చేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీరు కావాలంటే ఇంకా ఫుల్ డ్రైగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం సూపీగా ఉన్నప్పుడైనా దించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, మన మెంతికూర చికెన్ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్, అంటే ఇది బాగా డ్రైగా చేస్తున్నాను. స్టవ్ ఆపేసుకుందాం. మన మెంతికూర చికెన్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.